పాచిపోయిన అన్నం పాకానికి రాదని లేదా, అంతా అయిపోయిందండి ఇంకేముంది అంటే నువ్వు అనుకో. అట్లా నేను అనుకోను. శూన్యంలో నుండి సుందరమైన సృష్టిని తెచ్చిన వాడు నా దేవుడు. మోడుబారిన జీవితాలను చిగురింపజేసేవాడు నా దేవుడు. ఆయన చేయగలడు, నేను నమ్ముతా, అంతే. అలాంటి సందేహించని విశ్వాసాన్ని నీ గుండెల్లో కలిగి ఉండు. నువ్వు ఎందుకు మారదో చూద్దాం పరిస్థితి. కానీ కొన్ని ప్రతికూలతలు కనపడ్డప్పుడు విశ్వాసం కంటే కూడా నీలో లాజిక్ పనిచేయటం మొదలుపెట్టింది. అందువల్ల చాలా కార్యాలు బ్రేక్ అయిపోతాయి. అంతే. ఇద్దరు సువార్థికులు సువార్త ప్రకటించారు. ఆకలి అవుతుంది, బ్రదర్ భోజనం చేద్దామా అన్నారు. వెళ్దాం బ్రదర్ అన్న. ఇద్దరు కూర్చున్నారు హోటల్లోకి వెళ్ళి. బ్రదర్ ఏం చెబుతాం ఫుడ్ అంటే, బ్రదర్ డబ్బులు ఉన్నాయా నీ దగ్గర అన్నాడు. లేదు నా దగ్గర లేదన్నాడు. నీ దగ్గర లేవు, ఇద్దరు దగ్గర లేవు. సరే ఒక టీ చెబుదాం బ్రదర్ అన్నాడు. అరే టీ ఏంది బ్రదర్, దేవుడు ఉన్నాడు, విశ్వాసంతో తిందాం, ఆయనే సహాయం చేస్తాడు, ఇది బిల్లు ఆయనే కట్టిస్తాడు, చెప్దాం. బ్రదర్ నాకంత విశ్వాసం లేదు. మరి డబ్బులు లేకుండా హోటల్లోకి వచ్చి ఏంటే దేవుడే బిల్లు కడతాడని తినేంత ధైర్యం నా వల్ల కాదు, నాకంత విశ్వాసం లేదు. ఏమి నీకుంటే నువ్వు తిను, నేను తిన్నావు, నాకు సింగిల్ టీ చాలు, ఏక్ చాయ్ బస్. సరే నీ ఇష్టం. ఆయనకి ఒక చాయ్ చెప్పాడు, సింగిల్ చాయ్, టీ. ఈయన శుభ్రంగా ఫుల్ మిల్స్. తిన్నారు ఇద్దరు. ఈయన తిన్నాడు, ఆయన చాయ్ తాగాడు. తినేటప్పుడు అడిగాడు మధ్య మధ్యలో, తిను బ్రదరు, అంతగా ఏదైనా ఇబ్బంది అయితే నేను చూసుకుంటా, తిను బ్రదరు, ఆకలితో ఉన్నాను. ఆహాహా అసలు ఏంది, నాకు చాయ్ మస్తు అయిపోయింది. అయిపోయింది, చేతులు కడుక్కొని వచ్చాడు ఈయన. ఆయన కూడా చాయ్ తాగి కప్పు ఆడబెట్టాడు. అప్పటిదాకా సర్వ్ చేసిన ఆయన బిల్లు తెచ్చి ఇచ్చాడు. ఇక ఆ బిల్లు తీసుకున్నాడు. ఆ బిల్లు చేత తీసుకోగానే వెంటనే పక్క టేబుల్ దగ్గర ఉన్న ఆయన వచ్చి ఆ బిల్లు తన చేతిలో రాక్కున్నాడు. హల్లెలూయా. బ్రదర్ ఏంటి అంటే, బిల్లు నేను కడతాను పాస్టర్ గారు అన్నాడు. మేము సేవకులు నీకంటే తెలుసు అన్నాడు. మీరు తినేటప్పుడు ప్రార్థన చేసుకోవటం చూశాను, దైవజనులని అనిపించింది నాకు. ఎన్నో రోజుల నుంచి సేవకులకి ఇంత ఆహారం పెట్టించాలని ఎదురు చూస్తున్నాను, నాకు అవకాశం దొరకలా, తీరిక దొరకలా. ఈరోజు నా అదృష్టం పండి మీరు దొరికారు కాబట్టి ఆల్రెడీ తినేశారు కనుక ఈ బిల్లు నన్ను కట్టనేయండి, దయచేసి నాకు అవకాశం ఇవ్వండి అన్నాడు. తీసుకెళ్ళి ఆయనే కట్టాడు, అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు బయటికి వచ్చారు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు తినవయ్యా అంటే నాకు అంత విశ్వాసం లేదంటే, లేదు బ్రదరు, నాకు ఫస్ట్ నుంచి నీ విశ్వాసం గొప్పది బ్రదరు, నీ విశ్వాసం గొప్పది. కానీ అదే నాకు ఇదే సమస్య అయిపోయింది. నేనేమో అన్నీ లాజికల్గా ఆలోచించి చాలా పోగొట్టుకుంటున్నా బ్రదర్ నేను. అంతే బ్రదరు. ఎక్కడ బ్రదర్, ఎక్కడ? చచ్చినవాడు తిరిగి లేచినప్పుడు ఏ లాజిక్ ప్రకారం లేచాడు బ్రదర్? యాయిరు కూతురు లేచినప్పుడు ఏ లాజికల్గా లేచింది, ఏ లాజిక్ను బట్టి లేచింది? చనిపోయిన లాజరు 4వ రోజు ఏ లాజిక్ను బట్టి లేచాడు? లాజికల్గా ఆలోచిస్తే మన లాజిక్ అందని విషయాలు, వింతలు, విడ్డూరాలు చాలా ఉన్నాయి. లాజిక్ కాదు బ్రదరు, విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం, దాన్నే మెయిన్గా దృఢపరచుకోవాలి, బలపరుచుకోవాలి.
దానిలోనే ప్రోత్సహించబడాలి. పసిబిడ్డ విశ్వాసం అలా ఉంటుంది, తిరుగుండదు ఇక. అలాంటి విశ్వాసమే రక్షణాధారమైంది, అలాంటి విశ్వాసమే స్వస్థతకు ఆధారమైంది, అలాంటి విశ్వాసమే రోమా సైనికుల చేతుల్లో నుంచి కూడా పేతుర్ని బయటికి తెచ్చింది. మీరు స్ట్రైట్గా నాకు చెప్పండి, ప్రార్థించిన వాళ్ళందరి ప్రార్థన ఫలమా, చిన్నదాని విశ్వాస ఫలమా? ఎవరిని బట్టి వచ్చాడంటాం మీరు చెప్పండి? రోజైనా బట్టా లేదా వాళ్ళందరిని బట్టా? వాళ్ళందరూ కలిసి భారం కలిగి యేసునామములో పేతురు సంఖ్యలు తెగిపోవును కాక అన ఎగిరెగిరి అంటమైతే అంటున్నారు, కానీ అది అంత తేలిక కాదులే ప్రభా. లోపల వాస్తవం అది. అట్ట కాకుండా వాళ్ళది రూఢి అని నమ్మితే రోదేని పిచ్చిదని ఎందుకన్నారు? వాళ్ళు పిచ్చోళ్ళు. ఎగిరెగిరి చేయటం అయితే చేస్తున్నారు కానీ నమ్మట్లా. ఇప్పుడు ఆ సంఖ్యలో మనం అందరం చాలామంది ఉన్నామండి. రోదేలు తక్కువ, అవిశ్వాసంతో రోధించేవాళ్ళు ఎక్కువ. స్తోత్రం. పసిబిడ్డలో నేర్చుకోదగ్గ మరో సుగుణం నమ్ముట. నీ చేతనైతే నమ్మువానికి కొన్నే సాధ్యం అన్నాడు యేసయ్య. సమస్తము సాధ్యమైన వాడు మొదట దేవుడైతే ఆ దేవుడు సర్వశక్తి గలవాడు అని నమ్మేవాడికి కూడా సమస్తము సాధ్యమేనన్నాడు. ఎంత ప్రాముఖ్యం అండి ఇది. అందరిలాగా ప్రయాణం చేయటానికి అందరూ నువ్వు ఒకటేనా? నువ్వు విశ్వాసముతో బ్రతికే వ్యక్తివి. నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించునన్నది వాక్యం. కాదన్నయ్య, అందరికి వచ్చింది మనకు వచ్చింది, ఇక అందరితో పాటు మనం కూడా అంటే అందరికీ లేనిది నీకు ఒకటి ఉందే, దేవుని అందలి విశ్వాసం ఉంచిన నీకు అందరికీ లేనిది ఒకటి ఉంది, దేవుని కృప. నీతిమంతుడు ఏ మూలమున బతుకుతాడు? విశ్వాస మూలమున జీవించును. నా సోదరులారా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి దీన్ని మీరు అందరూ గుర్తెరగాలి. పిల్లల్లో మొదటిది ఆధారపడటం, రెండవది డౌట్ లేని, తర్కం లేని విశ్వాసం. తర్కాన్ని పక్కన పెట్టి నమ్మేటువంటి గట్టి విశ్వాసం పిల్లల దగ్గర ఉంటుంది. ఆ విశ్వాసం కలిగినోడు ఎంతటి కార్యానైనా సాధించగలుగుతాడు, పొందగలుగుతాడు. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగను పోలి ఉంటాడు. తన సమస్తమైన మార్గాల్లో ద్విమనస్కుడై అస్థిరుడై ఉంటాడు గనుక ఆ వ్యక్తికి ప్రభు వల్ల ఏమీ దొరకదని తేల్చేశాడు. యాకోబు 1:5-6 1వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం యాకోబు రాసిన పత్రిక. ప్రిలారా, మూడవది చిన్నపిల్లల్లో క్షమాగుణం ఉంటుంది, మర్చిపోయే తత్వం ఉంటుంది. నిన్న అనుకుంటారా, తెల్లవారే కలిసి తిరుగుతారు. మళ్ళా ఈడు వాడిదంతాడో వాడు ఈడిదంతాడో తర్వాత సంగతి. ఈడు సిగ్గుమాలి పోయారా అత్తవా అంటాడు. కానీ పెద్దోళ్ళు అట్ట కాదు. ఒక్కసారి నోరు జారి అవతరోడు ఒక మాట అంటే ఈడు తెచ్చిందాకా మాట్లాడు వాడితో, అంతే. అంత పట్టుదల కలిగి ఉంటారు, క్షమించలేరు. వాడు కనపడితే చాలు వాడు అన్న మాటే గుర్తొస్తుంటుంది. పక్కోడు చూస్తాడు, ఈయన చూస్తుంటే నాకు చీదర పడుతుంది, ఈడన్న మాటే గుర్తొస్తుంది. అప్పటికి 25 అయి ఉంటుంది. అది 25 అయి ఉంటుందాడని ఈ 25 తర్వాత కూడా ఈయన చూస్తే నాకు ఆ మాటే గుర్తొస్తుంది అంటాడు. అంత నాణ్యంగా దాచిపెట్టుకుంటాడు.